ఫిషింగ్ హార్బర్, ఆక్వా యూనివర్సిటీ, కార్పొరేట్ ఆసుపత్రిని తలదన్నేలా 100 పడకల ఆసుపత్రి. నర్సాపురం నవశకానికి ఇంకెన్నో సంకేతాలు. వీటన్నింటితో పాటు సంక్షేమ సంతకంతో నియోజకవర్గ ప్రజల బతుకు చిత్రాన్ని మార్చేసిన సీఎం జగన్ పాలన ఓ గొప్ప అధ్యాయమని అక్కడి ప్రజలంతా ఆయన్ను దీవిస్తున్నారు. గతమెంతో ఘనకీర్తి కానీ అభివృద్ధి మాత్రం శూన్యం అన్నట్టు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న తీరుగా ఉండేది నర్సాపురం నియోజకవర్గం. ఓట్ల కోసం మాటలు కోటలు దాటేలా గతంలో ఎందరో ఎన్నో వాగ్దానాలిచ్చినా ఒక్కటి కూడా ఆచరణకు నోచుకోలేదు. అభివృద్ధి మత్సుకైనా లేదు. బస్టాండ్లు గతంలో చాలా దారుణంగా ఉండేదండి. బస్సులు రావాలంటే వర్షం వచ్చి ఆగిపోయి, అదేవిధంగా ఎవరైనా పబ్లిక్ వెళ్ళాలంటే లగేజ్ తీసుకుని వర్షాలు ఎక్కడ చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడైతే చాలా అద్భుతంగా ఉందని ఎమ్మెల్యే గారు ఇస్తున్నారు, చాలా బాగా చేశారు. సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న సీఎం జగన్ పాలనలో అభివృద్ధికి చిరునామాగా నిలిచింది పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నర్సాపురం పట్టణానికి తీరిన కళ్ళన్నీ నెరవేర్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని కష్టపడి రేయింపగలు తిరిగి చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా ముదునూరు ప్రసాదరాజు గారు. వీళ్ళిద్దరి నాయకత్వంలో మా నర్సాపురం రూపురేఖలన్నీ మారటం జరిగింది. ఎందుకనంటే మేము ఎప్పటి నుంచో గతంలో నుంచి కూడా ఈ వారదానం నుండి, ఫిషింగ్ హార్బర్ నుండి, ఆక్వా యూనివర్సిటీ నుండి ఏదైనా గతంలో వచ్చిన పెద్దోళ్ళందరూ రాళ్ళు వేసి కొబ్బరికాయలు కొట్టి వెళ్ళిపోవడమే తప్ప పని మొదలెట్టడం ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే జరగటం చాలా మా శుభనాకారం. అయితే 2019 తర్వాత నర్సాపురం రూపురేఖలే మారిపోయాయి. సంక్షేమము, అభివృద్ధి జోడు గుర్రాల్లా పరుగులు తీయటంతో నర్సాపురం కొత్త రూపు సంతరించుకుంది. ఓ గ్రామ వాలంటీర్ల వ్యవస్థ తీసుకువచ్చింది కూడా ఈ 56 నెలల్లోనే, మీ బిడ్డ పాలనలోనే అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. అదే గ్రామంలోనే రైతన్నలను చెయ్యి పట్టుకుని నడిపించే ఒక ఆర్బీకే వ్యవస్థ ఆ గ్రామంలో కనిపించేది. అది వచ్చింది కూడా మీ బిడ్డ పాలనలోనే అని. అదే గ్రామంలో మరో 4 అడుగులు అటువైపున వేస్తే అదే గ్రామంలో ఒక విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ ఇంటింటికి కూడా జల్లెడ పడుతూ ప్రతి పేదవాడికి తోడుగా ఉండేందుకు ఆరోగ్య సురక్ష కార్యక్రమం. సీఎం జగన్ చెప్పినట్టే స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజు నిత్యం ప్రజల్లోనే ఉంటూ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పాలనను ప్రజల వద్దకే తీసుకుపోయారు. వైఎస్ఆర్సీపీ పాలనపై అక్కడి స్థానికుల మాటలే ఇందుకు నిదర్శనం. నర్సాపురం చూసినట్లయితే ఒక పక్కన ఫిషింగ్ హార్బర్ కానివ్వండి, వశిష్ఠకి సంబంధించినటువంటి, వార్తకి సంబంధించినటువంటి బ్రిడ్జికి సంబంధించినటువంటి వర్కులు కానివ్వండి, అదేవిధంగా ఏదైతే మత్స్య శాఖకు సంబంధించినటువంటి యూనివర్సిటీ కానివ్వండి, అదేవిధంగా బస్టాండ్ కానివ్వండి, పార్కు కానివ్వండి, అదేవిధంగా ఓపెన్ థియేటర్ కానివ్వండి, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నర్సాపురం నియోజకవర్గం అంటే 2019కి ముందు, 2019 తర్వాత అనేదాన్ని మనం ఒకసారి చూసినట్లయితే కనుక నర్సాపురం నియోజకవర్గ అభివృద్ధి అనేది వెరీ తేటగా కనిపిస్తున్నటువంటి నర్సాపురంలోని మత్స్యకారులకు ఫిషింగ్ హార్బర్ దశాబ్దాల కళ. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక వారి చిరకాల వాంఛ నెరవేరడంతో వారికి కొండంత భరోసా లభించింది. అధునాతన వసతులతో ఇక్కడ ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తున్నారు. 300 బోట్లు నిలిపి ఉంచేందుకు వీలుగా భారీ విస్తీర్ణంతో ప్లాట్ఫామ్, మత్స్య సంపద నిల్వ ఉంచేందుకు 100 టన్నుల సామర్థ్యం కలిగిన 2 కోల్డ్ స్టోరేజీలతో పాటు ఒక పెట్రోల్ బంకును నిర్మించనున్నారు. శరవేగంగా ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు సాగుతున్నాయి. అసలు మేము గతంలో ఇక్కడ మత్స్యకారులన్నీ కూడా ఎన్ని ఇబ్బందులు పడేవారు అంటే డీజిల్ చెప్పడం తప్ప ఆ 120 మందికి 120 మంది పేర్లు ఎన్నో ఉండి ఆ 120 పేర్లకు కూడా 10 మందికో 15 మందికో అందటం తప్ప కనవాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ 1700 మందికి డీజిల్ సబ్సిడీ పెట్టి వాళ్ళందరికీ కూడా అనుగుణంగా ఒక బంకోటి ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఏ ఇబ్బంది లేకోకుండా వాళ్ళకు కార్డు ఒకటి ఇచ్చి ఆ కార్డు అట్టుకుని వెళ్తే తక్షణమే 2 నిమిషాలు కూడా బంక్ కార్డు ఆఫ్ చేయకోకుండా డీజిల్ కొట్టించి ఆ సబ్సిడీ రూపంగా డీజిల్ కొట్టించి వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా అండదండలుగా చాలా నిలబడ్డదని చెప్పి మేమంతా కూడా చాలా సంతోషంగా ఉన్నాం. నర్సాపురం బ్రిటిష్ కాలం నుండి రెవెన్యూ డివిజన్ గా ఉన్నప్పటికీ ఇక్కడ వైద్య సేవల అంశంలో కొంత వెనుకబడి ఉంది. జగన్ అధికారంలోకి వచ్చాక ఇక్కడ 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేశారు. 5 కోట్ల రూపాయలతో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి అందుబాటులోకి రావడం తమ అదృష్టమని చెబుతున్నారు అక్కడి ప్రజలు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి రావడం
కరెక్ట్గా జరుగుతుంది. వైద్యం కూడా చక్కగా అందిస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో, నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రులు అని మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. ఉభయ గోదావరి అంటే కృష్ణా జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా వాసులంతా కూడా మన ప్రభుత్వ ఆసుపత్రిలో చక్కని వైద్యాన్ని స్వీకరిస్తున్నారు. నరసాపురం పట్టణాభివృద్ధిపై సైతం సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. 61.81 కోట్లతో మున్సిపల్ వాటర్ ప్రాజెక్టు, 87 కోట్లతో నరసాపురం మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం, 1400 కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులకు సైతం శ్రీకారం చుట్టారు. మంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత శంకుస్థాపన చేసుకుని అవి మళ్ళీ ప్రారంభించుకోవడం కూడా జరిగింది. చాలా డెవలప్మెంట్. ఎందుకంటే బస్ స్టాండ్ చూసుకోండి, 4 కోట్ల రూపాయలతో ఆధునీకరించడం జరిగింది. అలాగే 100 పడకల హాస్పిటల్ కూడా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కాటన్ పార్కు అంటే ఎక్కువ అడుగుతో ఉండేది, ఆ జనం వెళ్ళడానికి కూడా భయపడేవారు. కానీ దాన్ని కూడా 3 కోట్ల రూపాయలతో ఆధునీకరణ చేసుకుని ఇప్పుడు 2000 మంది పైగా పిల్లలు ఆడుకోవడం చాలా సుందరీకరణ. అంటే బస్ స్టాండ్కి పార్కు కూడా ఒక బ్రిడ్జ్ నిర్మించడం జరిగింది. అంటే బస్ స్టాండ్లో ఉంచి కూడా ఇలా పార్కులో సేద తీర్చడానికి బాగుంటుందని ఉదాహరణతో దానికి 35 లక్షల రూపాయలతో నిర్మించడం కూడా వారిది నిర్మించాం. దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అంటే సీఎం జగన్ అని, అందుకు తమ నియోజకవర్గమే సాక్ష్యమని అంటున్నారు. గత పాలకుల వల్ల నిర్లక్ష్యానికి గురైన నర్సాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ప్రసాదరాజ్ అంటున్నారు. తక్కువ సమయంలోనే చెప్పిన పనులన్నీ పూర్తి చేశామని అంటున్న ప్రసాదరాజ్తో మా కరెస్పాండెంట్ రాజు ఫేస్ టు ఫేస్. ప్రభుత్వ విప్గా, చీఫ్ విప్గా ఇక్కడ ఉన్నటువంటి నరసాపురం నియోజకవర్గానికి సంబంధించి కూడా ఎటువంటి అభివృద్ధి చేశారో తన హయాంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి నరసాపురంకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మున్నూరు ప్రసాదరాజ్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీ హయాంలో ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి, మీ మార్క్ అభివృద్ధి అంటే ఏం చెబుతారో అసలు ఏంటి? అంటే ఎప్పటి నుంచో ఏ శాసనసభ్యుడైనా బాగా పనిచేయాలి, మళ్ళీ గెలవాలి అని కోరుకుంటాం. కానీ ప్రజలు ఏం గమనిస్తారంటే వారి టైంలో ఏమి మేజర్ ప్రాజెక్ట్స్ కానీ మేజర్ పనులు కానీ ఈ నియోజకవర్గాన్ని చేశారు అన్నది ప్రజలు గమనిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ముందు, జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఖచ్చితంగా ప్రజలు చెప్పుకునేటువంటి పరిపాలన అందించారు. ఈ ప్రభుత్వంలో 5 ఏళ్లలో అందించినటువంటి సంక్షేమం అందించడమే కాకుండా ఈ నియోజకవర్గంలో లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, చివరి ప్రాంతం వాస్తవంగా సాగునీటికి కానీ త్రాగునీటికి కానీ రోడ్ల సదుపాయం కానీ, అలాగే ఇప్పటి నుంచో చిరకాల వాంఛైనటువంటి వశిష్ఠ బ్రిడ్జ్ కానీ, హార్బర్ కానీ, పేరుపాలెం బీచ్ కానీ, ఇలా ఎన్నో సమస్యలు పెండింగ్లో ఉన్నటువంటి వాస్తవం. కానీ ఎన్నిటికి ఒక పరిష్కార మార్గం తక్కువ టైంలోనే తీసుకున్నాం. 2 సంవత్సరాలు కరోనాతో కాలం గడిచిపోయింది, ఇంకా 3 సంవత్సరాల కాల వ్యవధి. ఈ 3 సంవత్సరాల్లో ఏవైతే శాశ్వతమైనటువంటి పనులన్నీ చెప్పామో ఇవన్నీ కూడా నిధులు మంజూరు చేయించుకున్నాం. కొన్ని పనులు పూర్తయినాయి, కొన్ని పనులు ప్రగతిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిపూర్ణం చెయ్యాలన్నది మా యొక్క ఉద్దేశం. ఇవాళ ఏవైతే లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయో మీరు చెప్పారు. వశిష్ఠ బ్రిడ్జి 590 కోట్ల రూపాయలతో నిధులు మంజూరైనవి. ఆల్రెడీ 60 కోట్ల పని జరిగింది. పేరుపాలెం బీచ్ లాంటి ఏళ్ల తరబడి ఉన్నటువంటి సమస్య, ఆ టూరిజం డెవలప్మెంట్ లేదు, రోడ్లు లేవు, మౌలిక సదుపాయాలు లేవు. ఇవాళ రోడ్లు నిర్మించుకుని ఆ టూరిజానికి సంబంధించినటువంటి కనెక్టివిటీ రోడ్స్ అన్నీ కూడా నిర్మాణం చేసుకున్నాం. అలాగే ఈ నియోజకవర్గంలో 50 పడకల హాస్పిటల్, 100 పడకల హాస్పిటల్ చేసుకున్నాం. అలాగే డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ నరసాపురం నియోజకవర్గంలో R&B రోడ్ల, PR రోడ్ల 200 కోట్ల రూపాయలు మంజూరు చేయించుకున్నాం. పనులు పూర్తయినాయి, కొన్ని ప్రగతిలో ఉన్నాయి. మరి ఇలా ఈ పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ ఏళ్ల తరబడి ఉన్నటువంటి సమస్యలన్నింటికి కూడా తక్కువ టైంలోనే పరిష్కార రూపం చూపించాం. సార్, ప్రత్యేకంగా దర్బరు భూముల విషయంలో కానీ 100 సంవత్సరాల నాటి సమస్యలు కూడా కొన్ని పరిష్కరించారని చెప్పి అన్నారు. ఏమేమి చూస్తారు ఇలాంటి భూమి సమస్యలు కూడా? గత పాలకులు దృష్టి పెట్టుకోవడం ఏం చూస్తారు? ఇదే చెప్తున్నా, ఈ స్వతంత్రం వచ్చాక ఒక స్థలం ఇస్తే, భూమి ఇస్తే, పట్టా ఇచ్చాము. ఇంతవరకు ఏ ప్రభుత్వాలు ఉన్నా మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు పట్టా ఇచ్చినా కూడా జిరాయితీ భూమిగా ఇమ్మన్నాడు, రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాడు, ఇళ్ల స్థలం ఇచ్చిన. అలాగే ఎన్నో ఏళ్ల నుంచి ప్రభుత్వ భూములుగా ఉన్నటువంటి భూముల్ని సాగు చేసుకుంటున్నాం, హక్కు లేదు. హక్కు కల్పించి జిరాయితీ భూమిగా ఇచ్చినటువంటి సందర్భం మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఇలాంటి కార్యక్రమాలు
ఒక నరసాపురం నియోజకవర్గంలోనే 10,000 ఎకరాలు భూమిని ఇవ్వటానికి సిద్ధపడుతున్నాం. సుమారు 10,500 మందికి ఆల్రెడీ ఇళ్ల స్థలం ఇస్తాము, అది రిజిస్ట్రేషన్ చేసి ఇస్తూ ఉన్నాం. ఇవన్నీ ఈ ప్రభుత్వంలో జరిగినాయి. ఇళ్ల స్థలాలు ఇచ్చాం, 150 ఎకరాల భూమి కొన్నాం. ఒక అర్బన్లో 4,500కి ఒక సెపరేట్ మున్సిపాలిటీ ఏర్పడుతూ ఉంది. ఇలాంటి చిన్న విషయాలు కాదు. తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో కానీ ఇంత పెద్ద ఎత్తున ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు గతంలో జరగల. రానున్న ఎన్నికలకు సంబంధించి కూడా 175 నియోజకవర్గాల్లో విజయ టంకా మోగించి ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పనులు కూడా తామే పూర్తి చేస్తామని చెప్పి ప్రసాదరాజు కూడా ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనపడుతుంది. విజయన్ కుమార్ రాజుతో రాజు, సాక్షి టీవీ, నరసాపురం నుంచి. మత్స్యకార భరోసా రూపంలో వేట సమయంలో డీజిల్ సబ్సిడీతో తమకు సీఎం జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారని అంటున్నారు అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ తిరుమాని నాగరాజు. ఫిషింగ్ హార్బర్ నిర్మాణంతో తమ జీవితాల్లో కొత్త వెలుగులు సంతరించుకోవటం ఖాయమంటున్న నాగరాజుతో మా కరెస్పాండెంట్ రాజు ఫేస్ టు ఫేస్. నరసాపురం నియోజకవర్గంలో మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కుటుంబాలు కూడా పూర్తిగా వేటనే జీవనాధారంగా సాగిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకార కుటుంబాలకు సంబంధించి కూడా సీఎం వైఎస్ జగన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత వారి జీవితాల్లో ఎటువంటి మార్పులు వచ్చాయి, జీవితాల్లో ఏమైనా మార్పులు వచ్చాయి, ఎలా ఉంది? ఆ రోజున వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మా సమస్యలను వివరించడం జరిగింది. అది ఆయన తూచా తప్పకుండా మేనిఫెస్టోలో పెట్టి 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మా అగ్నికుల క్షత్రియులకి మత్స్యకారులకి ఆదుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆ రోజున పడుతున్న ఇబ్బందులను చూసి ఒక మత్స్యకార భరోసాని తీసుకొచ్చినటువంటి ఏకైక నాయకుడు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు. 10,000 రూపాయలతో మత్స్యకార భరోసాను తీసుకొచ్చి వేటాడేటటువంటి డీజిల్ 9 రూపాయలు సబ్సిడీ ఇచ్చి ఎవరైనా చనిపోతే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేష్ ఇచ్చి ఒక మత్స్యకారుల్ని ఆదుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇక్కడున్నటువంటి సంపదకు సంబంధించి కూడా వేట విషయంలో ఇతర ఏరియాలు కూడా ఇక్కడికి వచ్చి వేటాడుతూ ఉంటారని చెప్పి అంటూ ఉంటారు. వస్తే కనుక ఒకవేళ ఫిషింగ్ హార్బర్ పూర్తయితే కనుక ఇక్కడ ఉన్నటువంటి వారికి వస్తువుల విషయంలో కానీ ఎటువంటి మౌలిక వస్తువుల విషయంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది? మాది నరసాపురం నియోజకవర్గంలో కానీ ఫిషింగ్ కాకుండా దరిదాపు అటు వైజాగ్ నుంచి ఉప్పాడ, ఇటు బందర్ నుంచి ఇక్కడ మాకు ఎక్కువగా మా తీర ప్రాంతంలో మత్స్య సంపద ఎక్కువ దొరుకుతుంది కనుక ఇక్కడ ఫిషింగ్ ఉప్పాడ నుంచి అటు బందర్ నుంచి కూడా వచ్చి మా సముద్ర తీర ప్రాంతంలో ఫిషింగ్ చేసి వాళ్ళు ఇక్కడ సదుపాయం లేక ఆ పక్కన ఉన్నటువంటి అంతర్వేదిలోనూ లేకపోతే ఇలాగ బందర్లోకి వెళ్ళి తీసుకెళ్ళి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే మాకు ఈ హార్బర్ రావడం వల్ల ఆ సంపద ఇక్కడే అమ్ముకుని ఇక్కడే చేసుకుంటం వల్ల మాకు ఇక్కడ ఈ జిల్లాకి ఆదాయం పెరుగుతుంది. అలాగే అటువంటి మత్స్య సంపద పాడవకుండా ఉంటాకి డీజిల్ని కొట్టించుకుని వెంటనే ఎక్కువ దూరం వెళ్ళటం వల్ల ఖర్చులు భారం కూడా తగ్గుతూ ఆ మత్స్యకారుడు మరింతగా వేటాడి సంపాదించుకునే విధంగా ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను. భారతదేశంలోనే 3 ఆక్వా యూనివర్సిటీలు వస్తే 2 ఇతర రాష్ట్రాల్లో భారతదేశ స్వతంత్రం వచ్చిన కాడి నుంచి 2 ఆక్వా యూనివర్సిటీలు ఉంటే 3వ ఆక్వా యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్కి రావటం జరిగింది. అది మా తీర ప్రాంతమైనటువంటి నరసాపురం నియోజకవర్గం రావటం నిజంగా మా నియోజకవర్గ ప్రజలు అదృష్టవంతులు. అటువంటి ఈ యూనివర్సిటీని తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రికి మా నరసాపురమే కాదు మా జిల్లా ప్రజలు కూడా ఆయనకి రుణపడి ఉన్నాము. భవిష్యత్తులో కూడా ఇటువంటిది ఏ ముఖ్యమంత్రి కూడా మాకు అగ్నికుల క్షత్రియులు గుర్తించి మా కులాన్ని గుర్తించి మాకు ఇన్ని పదవులు కట్టబెట్టినటువంటి ముఖ్యమంత్రికి మా అగ్నికుల క్షత్రియులు ఎప్పుడు రుణపడి ఉంటాం. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకోవడానికి మా కులం అంతా ఆయనకు అండదండలో ఉంటారని తెలియజేస్తున్నాం. ఇప్పటికీ తాము రుణపడి ఉంటాము, ఓటు రూపంలో కూడా తమ రుణాన్ని తీర్చుకుంటామని చెప్పి ఉన్నటువంటి ఏదైతే అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కూడా స్పష్టం చేసే పరిస్థితి కూడా కనపడుతుంది. విజయన్ కుమార్ రాజుతో రాజు, సాక్షి, నరసాపురం నుంచి.